వాక్యంలో నుండి will now be recorded. యోహాను సువార్త 19వ అధ్యాయము. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం చూసుకుందాం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను. ఇక్కడ మనం చూసిన దేవుని వాక్యంలో దేవుని నోటిలో నుండి వస్తున్నటువంటి ఒక మాట. ఆయన ఎలాంటి వాడు అంటే ఎప్పుడు ఇచ్చేవాడు, అందరి ఆకలి తీర్చేవాడు, అందరి అవసరతలు తీర్చేవాడు, అందరి దప్పిక తీర్చేవాడు. అలాంటి దైవ కుమారుడు ఇప్పుడు ఏమంటున్నాడంటే తన అవసరత కోసం అడుగుతున్నాడు, నేను దప్పిగొనుచున్నాను. ప్రియులు, ఎంత ఆశ్చర్యకరమైన విషయం! ఎందుకు ఆశ్చర్యకరమైన విషయం అంటే మీ అందరికీ తెలియదు కాదు. ఆ మేఘములలో అద్భుతమైన ఆకాశ విశాలములు అద్భుతమైన మేఘములను పెట్టి ఆ మేఘములలో జలరాశులను భద్రపరిచిన దేవుడు 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షము కురిపించి అన్ని నింపినటువంటి అరణ్య బాటలో వెళుతూ ఇక ఈ నీరు అయిపోయింది అని కృంగిపోయిన సమయంలో నీటి బోటను చూపించిన దేవుడు. ఇశ్రాయేలీయులు అరణ్య మార్గములో అల్లాడిపోతున్న సమయములో వారికి కావలసిన 30 నుండి 40 లక్షల మంది దాహమును దప్పికను తీర్చినటువంటి ప్రియులారా, ఇంకా ఆయన భూమి మీద ఉండగా ఏమన్నారండి? నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడు దప్పిగొనడు. అందరి దప్పిక తీర్చిన దేవుడు, అందరి దాహము తీర్చిన దేవుడు. ప్రియులరా, ఇప్పుడు ఆయన కంఠస్వరములో నుండి వినబడుతున్న మాట, నేను దప్పిగొంచాను. ఎందుకు దేవుడు దప్పిగొను? కొన్ని అంశాలలో పలికాడు. ఆయన యొక్క అసలైన దప్పిక ఏంటో అక్కడికి కూడా మొదటిగా ఆయన ఎందుకు దప్పిగొన్నాడు అంటే ఆయన సంపూర్ణ దేవుని కుమారుడు, 100కి 100 పాళ్ళు దేవుని కుమారుడు, 100కి 100 పాళ్ళు మనుష్య కుమారుడు, మానవుడు. 2 లక్షణములు సంపూర్ణముగా కలిగినటువంటి దేవుడు. మీకు గత వర్తమానాల్లో కూడా చెప్పారు ఆయన ఎలాగా మానవుడు, ఎలాగా దేవుడు. ప్రియులరా, ఇప్పుడు ఆయన మానవుడు కాబట్టి శారీరకంగా దప్పిక ఉన్నాడు. ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల గుండా వెళుతూ ఆ గెత్సెమనే తోటలో ప్రార్థన చేయటం, ఆ వేదన పడి ప్రార్థన చేసేటప్పుడే ఆయనలో
ప్రియమైన వాళ్ళ ఎంతగా దేవుడు అక్కడ నుండి ఆయన తప్పికొంటాం ఆనందించాడు. మనం కూడా చూడండి, ప్రార్థన చేసి 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 బాగా మన శరీరం తప్పి ఆయన ఏం చేశారు? ఒకవైపు ఉపవాస శరీరం, మరొక వైపు లోకపాటు భారమంతా పడి ఆ దేశంలోని తోటలో చాలా సమయం బాగా ప్రార్థన చేశారు. తర్వాత ఆయన ప్రధాన యాజకులు తీసుకొని వెళ్ళారు. అక్కడ నుండి ప్రియ సన్నిహితుని సభకు తీసుకొని వెళ్ళారు. పిలాతు దగ్గర ప్రియుల బొంగరంలాగా తిప్పుతూ ఉన్నారు, నిలబడే ఉన్నాడు. కొన్ని గంటల పాటు విరామం లేకుండా నడుస్తూ ఉన్నాడు, నిలబడిపోయి ఉన్నాడు. ప్రార్థన చేసి 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 అలసిపోయి ఉన్నాడు. వీటన్నిటికీ తోడు కొరడాలతో కూర్చున్న ప్రియుల రక్తం శరీరంలో నుండి బయటకు యేసు ప్రభు రక్తం 7 సార్లు భూమిని తడిపితే 6 సార్లు ఈ శిలువ శ్రమలు ప్రారంభమైన దగ్గర ఉంది. ప్రియుల మొదటిసారి సున్నతి సమయంలో ఆయన రక్తం భూమిని తడి, రెండవ సందర్భంలో గెత్సెమనే తోటలో ఆయన రక్తం నేల మీద పడింది. మూడవ సందర్భం కొరడాలతో ఆయనను కొట్టుచున్న సందర్భం. నాలుగవ సందర్భం ముళ్ళ కిరీటం పెట్టి మోదిన సందర్భం. బలులను రక్తించింది, భూమి మీద పడి. ఐదవ సందర్భం శిలువను మోసుకుంటూ వెళ్ళుతూ ఉన్న సందర్భం. ఆరవ సందర్భం చేతులలో కాళ్ళలో మేకులు కొట్టిన సందర్భం. ఏడవ సందర్భం ప్రక్కలో పళ్ళకు పూటు పొడిచిన సందర్భం. ఏం జరుగుతుందో తెలుసా పిల్లరా? సాధారణంగా మానవుడు కొంచెం రక్తం పోయిందంటే తప్పి ఉంటాయి. స్త్రీలకు ఎక్కువ అలవాటు. ఆపరేషన్ అయిపోయిన తర్వాత కొంచెం స్పృహరాగానే ఏమడుగుతారు? దాహం అవుతుంది. రక్తం పోయిన తర్వాత మానవుడికి అయ్యేది దప్పిక. భూమి ఎలాగా 3/2 వంతుల నీరు కలిగి ఉంటుందో ఈ భూమి మీద ప్రియుల 70% వాటర్, 30% 70% నీరు, 30% మాత్రమే నేల ఉంది. అలాగే మానవ శరీరంలో కూడా 3/2 వంతులు నీటితో నిండిపోయిన నీరు మానవ శరీరానికి రక్తం ఎలాగా ప్రాణమో నీరు కూడా చాలా ప్రాముఖ్యం. నీరు 10% తగ్గితేనే శరీరము డీహైడ్రేషన్ అయిపోవడం ప్రారంభం. లవణాల నిష్పత్తి మారిపోతుంది. రక్తములో లవణాల నిష్పత్తి మారిపోయి రక్తం చిక్కబడటం ప్రారంభమవుతుంది. చిక్కబడిన రక్తం శరీరంలో గుండె దగ్గర నుండి అన్ని అవయవాలకు రక్తం ప్రవహింప చేయటం బహు కష్టమైపోతుంది. మనిషికి మరణం సంభవిస్తుంది. ప్రియుల చాలా ఇబ్బందికరమైంది. యేసు ప్రభువు రక్తమంతా పోయింది, శరీరంలో అలసిపోయాడు, కొట్టుకుంటూ తిప్పాడు. ఇలాంటి భయంకరమైన సమయంలో చాలా అలసటలు మానవుడుగా శరీర రూపంలో ఉన్నాడు కాబట్టి శిలువ లేకపోయినప్పుడు ఆయన పరిపూర్ణమైన మానవుడిగా శిలువను సంధించాడు కాబట్టి ప్రియులారా ఆయన అంటున్న మాట, ఇదిగో నేను తప్పికొనుచున్నాను. అవును ప్రియులారా, నేను తప్పికొనుచున్నాను.
ఆయన ఎందుకు తప్పికొన్నాడు అంటే లేఖనాలు నెరవేర్చడం, అందుకే ఆయన తప్పికొన్నాను. పరిశుద్ధ గ్రంథంలో 69వ కీర్తన దేవుని వాక్యంలో 21వ వచనం, వారు చేతులు నాకు ఆహారంగా నాకు దప్పి అయినప్పుడు. అవును ప్రియ, లేఖనాలు నెరవేర్చేది దేవుడు. భూమి ఆకాశాలు గతించిపోయింది, ఆయన మాటలు లేఖనాలలో ఉన్న కొల్లైనా సున్నైనా తప్పిపోకూడదు. అవి ఆయన నెరవేరుస్తున్నాడు. లేఖనాలు నెరవేర్చేది ప్రవక్తలు తన ద్వారా ప్రవచించిన ప్రతి ప్రవచనమును, లేఖనమును ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. మూడవదిగా ప్రియులైన ఆయన దాహం ఏంటి అంటే తండ్రి సహవాసం కోసం ఆయనకి దాహమై. మనం 4వ మాట ఇప్పుడు విన్నాం, నా దేవా నా దేవా నన్నెందుకు చేయించా. ఈయన దాహము ఆత్మీయమైన దాహం. ప్రియుల లోక పాపం ఆయన మీద వేయబడినప్పుడు తండ్రి ఆయన చేతిని విడిచిపెట్టాడు. ప్రియుల ఆ తండ్రి స్నేహం కోసమైన, సహవాసం కోసమైన దాహాన్ని యేసు ప్రభు శిలువలో అనుభవిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన అంటున్న మాట, నేను దప్పికొనుచున్నాను. ఆయన దప్పిక తండ్రి సహవాసం కోసమైన. ప్రియులు, ఇప్పుడు నేను 2 ప్రశ్నలు. లేఖనాల ప్రకారం నీవు నేను జీవించగలుగుతున్నామా? లేఖనాలు నెరవేర్చడానికి మన జీవితాన్ని సిద్ధపరుచుకుంటున్నామా? కల్వరి శిలువలో ప్రాణం పోతుందా? ఆయన లేఖనాలు నెరవేర్చండి మన దేవుని వాక్యం ప్రకారం మనం జీవించగలుగుతున్నామా? ప్రియులైన, మనం తండ్రి సహవాసం కోసం దక్కిలోనే ఉంటున్నాము. అయ్యా, నేను మీ సహవాసాన్ని పోగొట్టుకున్నాను, మీ మాటను పోగొట్టుకున్నాను, మీ స్వరం నాకు వినబడుతుంది, మీకు నాకు మధ్య దూరం పెరిగిపోయింది. ఒకప్పుడు తోటలో మీరు కాలు పెట్టగానే మీ అడుగుల సంబడిగా వినబడుతూ ఉండేది, మీ స్వరం యొక్క మాధుర్యతలకు వినబడుతూ ఉండేది. ఈ రోజున నేను పోగొట్టుకున్నాను ప్రభా, మీరు నాకు దూరం అయిపోయారు ప్రభా. ఆ దేవుడిని తిరిగి సంపాదించుకోవాలి అనే తప్పికను కలిగి ఉన్నావా? కుమారుని యొక్క తప్పిక తండ్రి సహవాసం కొరకైన తప్పిక. ఆయన తప్పిక ప్రియుల నశించిపోతున్న ఆత్మల కొరకు తప్పిక. తప్పిపోయిన గొర్రె కోసం కాపరి ఎలాంటి తృష్ణ కలిగి ఉంటాడు? పోగొట్టుకున్న నాణ్యము కోసం ఆ స్త్రీ ఎలాగ వెతుక్కుంటూ ఉంటుందో, తప్పిపోయిన కుమారుడి కోసం తండ్రి ఎలాగ ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ రాత్రి కాలం నశించిపోతున్న నీ కోసం ఆయన దప్పికతోనే ఉన్నాడు. ప్రియుల, ఆయన దప్పిక ఒక పాపి నరక యాతన నుండి తప్పించబడాలి అని ఆయన దప్పిక. పాపి నరక బాధ నుండి, నరక యాతన నుండి తప్పించబడాలి. ప్రియుల, అందుకే పాపికి బదులుగా ఏమంటున్నాడు? భగవంతుడు ఏమన్నాడు చెప్పండి. తండ్రి
నా యందు కనికరపడి లాజరును చంపి తన చిటికెల వేలితో నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము. అది ఆ పదం కోసం అగ్ని జ్వాలలో యాతన పడుతున్నాడంట. నువ్వు యాతన పడకుండా ఉండటానికి నీ స్థానంలో ఆయన యాతన పడుతున్నాడు. నీ ఆత్మ కోసం దప్పికొని ఉన్నాడు. అగ్నిగుండంలో ఉన్న ధనవంతుడికి అర్థమైంది, ఆ దాహం ఎన్నటికీ తీర్చబడే దాహం కాదు కదా. ఏడుస్తా ఉన్నాడు పిల్లలు. పాపం ఒప్పుకోకుండా అగ్నిగుండానికి వెళితే దేవుని దప్పిక తీర్చకుండా ఒక మానవుడు ఈ లోక యాత్ర ముగిస్తే యాతన యాతన యాతన. అందుకే నువ్వు ఆ యాతన పడకూడదని నీ కోసం నా కోసం ఆయన అంటున్నాడు. నేను తప్పికొన్నాను మానవుడా, నిన్ను నరకం నుండి తప్పించటానికి నేను తప్పికొన్నాను. కానీ మానవుడికి ఇదంతా తేలికైపోయింది. ప్రియుల, మానవుడు దేని కోసం తప్పికొన్నాడు చెప్పండి. దేవుడేమో మనల్ని అగ్నిగుండం నుండి తప్పించాలి అని తప్పిక ఆయన కలిగి ఉంటే, మానవుడి తప్పిక వేరొక తప్పిక. ఏంటి మానవుడి తప్పిక? ఈయన దాహం దేని కోసం? మానవుడిని కదిలిస్తే ధన దాహం, అధికార దాహం, కీర్తి దాహం, విద్యా దాహం, జ్ఞాన దాహం, కామపు దాహం. ప్రియులరా ప్రియులరా, యేసు ప్రభువు ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడో తెలుసా? ఈ నీళ్లు ఇప్పుడు నేను చెప్పానే, ఈ నీళ్లు త్రాడు ప్రతివాడు మళ్ళా తప్పి ఉంటాడు, మళ్ళా తప్పి ఉంటాడు. ఈ దాహము తీరే దాహం కాదు. ఒక చోట రాతి బాణలు, పెద్ద పెద్ద రాతి బాణలు పెట్టాడు. ఒక దాని మీద ధనదాహము, ఒక దాని మీద కామదాహము, ఒక దాని మీద అధికార దాహము, కీర్తి దాహము, జ్ఞాన దాహము, విద్యా దాహము, అన్ని దాహాలు పెట్టున్నాయి. కానీ అది మీద కోరిక ఉందో తెలుసా? వీటిని త్రాగేవాడు అనులాదప్పి ఉంటాడు. అక్కడ పక్కనే వేరొక బాణం పెట్టబడి ఉంది. అక్కడ ఉన్నదంటే ఏమనుంది? జీవజలం. ఇది త్రాగేవాడు మరెన్నడూ బ్రతుకుతాడు. ఏ బాణం దగ్గరికి వెళ్తాను? ఏ దాహం తీర్చుకుంటూ బ్రతుకుతాము? ప్రియులారా, మానవులమైన మనం దేనితో మన దాహం మన తప్పిక తీర్చుకోవాలని ఆశపడుతుంది. ఎంత కాలమున్నా కూడా మానవుడు వీటికి బందీ అయిపోయి చివరికి ధనవంతుడు ఏం చేశాడు? ఆగ్నేయంలో యాతన పెడుతూ కేకలు వేశాడు. కారణం ఏంటి? ఆయనకి ఇవ్వబడిన తరుణములో దేవుని దాహం తీర్చలేకపోయాడు. దేవుని దాహం ఎప్పుడు తీర్చబడుతుందో తెలుసా? నీవు నీ పాపము ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు, నీవు నరక మార్గం నుండి తప్పించబడినప్పుడు. ప్రియులారా, చూడండి, చాలా ఆశ్చర్యం. సమరీ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. సమరీ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు? అమ్మా, నాకు దాహమునకు నీళ్ళు ఇవ్వు అన్నాడు. ప్రియులారా, ఆ మాట అడిగిన తర్వాత మీరు ఆ అధ్యాయం చాలా సార్లు చదువుకుంటారు అందరూ. మరి ఆమె నీళ్ళు ఇచ్చిందా? ఈయన తాగాడా? మరి ఆయన దాహం, అంత దాహంగా ఉన్న వ్యక్తి మరోంతసేపు మాట్లాడిన తర్వాత ఆయన ఉన్న నీళ్లు తాగినట్టు బైబిల్లో ఉందా? ఆయన దాహం ఇక్కడ శరీర సంబంధమైన దాహము కాదు. ఈ పరిస్థితుల్లో అసలైన ఆయన దాహం ఏంటి అంటే
తెచ్చాడు. లోకం పుట్టినది మొదలుకొని మీకోసం ఏర్పాటు చేయబడిన పరలోక రాజ్యం స్వతంత్రించుకోండి చెప్పి, నేను దప్పిగా ఉన్నాను, మీరు నా దాహము తీర్చారు. చూసారా ఆయన? నేను దప్పిగా ఉంటే మీరు నా దాహం తీర్చారు. అంటే మీరు మీ పాపముల విషయమై పరితాపడ్డారు, పశ్చాత్తాపడ్డారు, క్షమాపణ వేడుకున్నారు, నా దప్పికి తీరిపోయింది. వీళ్ళంటున్నారు, అయ్యా నువ్వెప్పుడు దప్పిగా ఉన్నావయ్యా, మేమెప్పుడు నీ దాహం తీర్చామయ్యా. ఏమి ప్రభావం మాట్లాడేదంటే ఆయన అంటున్నాడు, లేదు మీరు నా దప్పికి తీర్చారు. ఎప్పుడు నువ్వు పాపవడానికి ఏ రోజు నీ మోకాలు వచ్చావు, ఏ రోజు క్షమాపణ వేడుకున్నావు, ఏ రోజు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డావు. ప్రియులరా, ఆ రోజే దేవుని యొక్క దాహము తీరింది. ప్రియులరా, మనం దేవుని దాహమును దప్పికలు తీర్చేవారుగా మారా. నీవు ఆయన కుడివైపు వెళ్ళే వ్యక్తిగా మారా. ఎంత కారణమున్నా ఎడవైపు ఉండే వ్యక్తిగా నీవు నేను ఒకప్పుడు. అంతేకాదు మనం కూడా ఈ దినాల్లో ఏ దాహం కలిగి ఉండాలి అంటే, ప్రతి ఒక్కరు నశించిపోతున్న ఆత్మలు రక్షణ పొందాలి అనే దాహం మనం కలిగి ఉండాలి. ప్రియులరా, యేసు ప్రభు వారు తప్పికొన్నప్పుడు వాళ్ళంతా చేదు చెరకను కలిపించారు. ఎందుకంటే అది తీసుకుంటే మొత్తు పారిపోయినట్లయి మొత్తం చేస్తారు. ఇక ఆ బాధ అనుభవించకుండా తప్పించుకుంటూ అలాగే చనిపోవచ్చు. ఆ బాధ అనుభవించకుండా. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రియులారా, ఆ చెరకను పుచ్చుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. ప్రియులారా, ఆయన పూర్తి స్పృహలో ఉండి రక్షణ పొందడానికి, ఆయన పూర్తి స్పృహలో ఉండి మానవుడు విడుదల పొందే వరకు కూడా, ప్రియులారా, మానవుడు విడుదల పొందే వరకు ఆయన ఏం కలిగి ఉన్నాడో తెలుసా? ప్రియ సంగమా, ఆశ కలిగి ఉన్నాడు. ఆ బాధ అనుభవిస్తూనే ఉన్నాడు. ఆయన ఎంత మాత్రము కూడా తన దాహం తీర్చబడటానికి, ప్రియులారా, ఆయన తన బాధ నుండి ఉపశమనం పొందటానికి ఏ చెరకను పుచ్చుకోవడానికి ఇష్టపడలేదు. కాబట్టి ప్రియులారా, ఆయన మన కోసం ఎంత ప్రశ్న కొట్టే మనం ఆయన దానం తీర్చగలిగిన వారుగా ఉంటున్నామా? మొదట నువ్వు రక్షణ పొందాము. నువ్వు ఆత్మల రక్షణ కోసం నీ ఆశ ఏంటి? నీ దాహం ఏంటి? మానవ దాహం ఏమై ఉన్నారో తెలుసా? నేను నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రయాసపడాలి, అనేక ఆత్మలను క్రీస్తు కొరకు సంపాదించాలి. ఇది నీ దాహంగా ఉంది. దేవుని గురించి మరింత తెలుసుకోవాలి, ఇది నీ దాహంగా ఉండాలి. దేవునికి లోబడాలి, ఇది నీ దాహంగా మారాలి. దేవుని శక్తిని ఎరిగి పొందుకోవాలి, ఇది నీ దాహంగా మారాలి. దేవుని ఆత్మను సంపాదించుకోవాలి, ఇది నీ దాహంగా మారాలి. ఏంటి నీ దాహం? ఏంటి నీ దాహం? ఈ రాత్రి కాలం నీ దాహం ఏంటి? దేవుని గురించి నీ దాహం. ప్రియులారా, మన జీవితంలో దేవునికి ఉపయోగపడే జీవితాలుగా మన జీవితాలు మారాలి. ఒక సమయంలో యేసు ప్రభువారు ఈ ఎరికో పట్టణం దగ్గరకు వచ్చారు. ఆ పట్టణం దగ్గరకు వచ్చినప్పుడు ఆ పట్టణం వారు అంటున్నారు, అయ్యా ఈ పట్టణము చాలా రమ్యమైనదిగా ఉంది చోటంతా కూడా, కానీ ఇక్కడ ఉన్న నీళ్లు మంచివి కాదు. ప్రియులారా, పట్టణం రమ్యంగా ఉందంట, కానీ నీరు మాత్రం మంచిది కాదు.
అందువల్ల ఏమైపోయిందంట, భూమి నిస్సారమైపోయింది, ఏం ఉపయోగం లేకుండా పోయింది. ఎవరి దాహం తీర్చబడటం, నీరెంతున్నా కూడా ఏం ఉపయోగం ప్రియులరా? నీళ్లు మంచి కానప్పుడు ఎన్ని నీళ్లుండి ఉపయోగం ఏంటి? ఈ వేటికి పోల్చొచ్చు. ఈ ఏడుకో పట్టణం మానవులమైన మనకు సాదృశ్యంగా ఇక్కడున్న నీరు మన హృదయానికి సాదృశ్యంగా. ఈ నీళ్లు మంచి కాదంట ప్రియుల. పట్టణం మాత్రం చాలా రమ్యమైనది. ఈ దినాల్లో మనుషులు ఎలాగో ఉంటారు, బాహ్యంగా పురుషులు స్త్రీ చాలా రమ్యమైన వారు, బాహ్యంగా శారీరకంగా అందంగా కనబడుతున్నాం, ఆత్మీయంగా బైబిల్ ఉంటుంది, పాటల పుస్తకం ఉంటుంది, నోట్బుక్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. కానీ నీకు మంచి హృదయాలు మంచిగా, అయ్యో అన్ని భక్త్యాలు ఉంటున్నాయి, కానీ నీరు మంచిది కాదు, హృదయం మంచిది కాదు. నిస్సారమైపోయినటువంటి స్థితి, ఫలించని స్థితి, ఆత్మీయంగా చనిపోయిన స్థితి, ఎవరికి ఉపయోగపడని స్థితి. ప్రియులారా, మనకు తెలుగులో ఒక సామెత, మేడి పండు చూడు మేలుమయ్యుడు పట్టవిప్పు చూడు, అలా అయిపోయింది ప్రియులారా ఈ దినముల్లో సమాజం. అందరూ దేవుని ఎరిగిన వారు, కానీ హృదయాలు బాగున్నట్టుంది. నీరు చెడిపోయి ఉపయోగపడు. ఎంతో మంది దప్పిక దాహం తీర్చాల్సిన నీరు, ఎంతో మందికి ఉపయోగపడాల్సిన జీవితాలు ప్రియులరా ఉపయోగపడలేకపోతుంది. నీరు చెడిపోయింది, భూమి నిస్సారమైపోతుంది, అనేక మంది ప్రాణాలు పోతున్నాయి. ప్రియులరా, మన జీవితంలో ఈ రాత్రి పనికొచ్చే నీళ్ళలాగా ఉన్నావా? దేవుని దప్పిక తీర్చే నీళ్ళు కలిగి ఉన్నావా? ఎలా ఉంది మన హృదయం? అప్పుడు యెహోషువ అంటున్నాడు, ఆ పాత్రలో కొంచెము అక్కడ కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రాము. ఏ ఉప్పు దేనికి సాదృశ్యం ఉంటే యేసు క్రీస్తు ప్రభువుల వారికి సాదృశ్యం. ఎరుకు మనుషులకు సాదృశ్యం, నీరు హృదయానికి సాదృశ్యం, ఉప్పు యేసయ్యకు సాదృశ్యం. ప్రియులారా చూడండి, ఎరుకో పట్టణంలో నీరు బాగుపడాలంటే ఉప్పు కలపాల్సి వచ్చింది. చెడిపోయిన మానవుని యొక్క హృదయం బాగుపడాలి అంటే యేసు ప్రభువు మానవుడి హృదయంలోకి రావాలి. ఉప్పు అనగా ప్రత్యేకించబడి, ఉప్పు తెల్లగా ఉంటాయి, ఉప్పు రుచినిస్తుంది, ఉప్పు కరిగిపోతుంది, ఉప్పు పాడైపోకుండా కాపాడుతుంది. ప్రియుల, మనం కూడా ఇలాంటి మనస్సు కలిగిన వారు దేవుని మనలోకి రాణిస్తే నీరు మంచి నీరుగా ఉంటుంది. అప్పుడు ఆయనకి ఉపయోగం, సమాజానికి ఉపయోగం. ఇంతకాలం ఎవరి తప్పిగా తెచ్చబడటానికి ఉపయోగపడలేదు. మన మూలంగా ఒక్క వ్యక్తి కూడా మారు మనసు పొందలేదేమో. ఎందుకండి ఈ జీవితం? చెప్పగలమా ఈ రాత్రి? నేను ఇతరుల తప్పికి తీర్చానని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమందిని చెప్పగలం? నేను ఇంతమందిని దేవుని కోసం సంపాదించాను, దేవుని మందిరానికి నడిపించాను, రక్షణలోకి నడిపించాను, నేను నా జీవితాన్ని నా మాదిరిని బట్టి ఉన్నాను నేను చెప్పగలిగాను, నేను ఇతరుల దాహం తీర్చాను, అది ముందు ఒక మంచి సాక్ష్యం పెట్టాను, నా జీవితం తెల్లగా పెట్టాను,
నాలో రుచి కలిగినటువంటివి వారికి నేను రుచి చూపించగలిగాను. నాలో అమెత్తని మనస్సు, కరిగిపోయే మనస్సు నేను వారి ముందు పెట్టాను అని ఎంతమంది చెప్పగలుగుతారు కదా. చాలా మంది తాలూకులు సంఘాల్లో తాలే ఎక్కువ తాలూకులు. చిన్న చిన్న దానికి తట్టుకోలేని కోపం వచ్చేస్తుంది. ప్రార్థనే తట్టుకోలేని కోపాలతో ఏంది పాడైపోయిన నీరు, దేవుని తప్పిక తెలుసని నీరు కలిగిన హృదయం ఎంత ప్రార్థన చేసిన పక్క వ్యక్తిని ప్రేమించాలి. ఏమి పాడైపోయిన నీరు, పనికిరాని నీరు, దేవుని తప్పిక తేయడానికి ఉపయోగపడని నీరు శిలువలో ఉండి కేకేస్తున్నాడు. రాత్రి నేను తప్పికొన్నా నీ కోసం ఎన్నో సంవత్సరాలుగా మందిరానికి వస్తున్నావు కానీ నీ సాక్ష్యాన్ని బట్టి ఒక్కరిని కూడా దేవునికి ఆకర్షించలేకపోతున్నా. నన్ను చూసి రండి చెప్పగలమా? నేను బ్రతికినట్లు బ్రతుకుందని మన పిల్లలకు చెప్పగలమా? నేనున్నట్లు మీరు పరిశుద్ధంగా ఉన్నట్టు, నేను జీవించినట్లు, నేను మాట్లాడినట్లు, నేను నడిచినట్లు మీరు కూడా నడుచుకోండి. క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, వాక్యంలో కొంచెం బలపడ్డాం అనుకున్న తర్వాత ఒక 3 ఏళ్ళు తీసే దేవుళ్ళకి వచ్చాక ఒక 3 ఏళ్ళు తీసే అక్కడి నుంచి తర్వాత విషయమైనా ఏం చెప్తున్నావు? సరే ప్రభు కూడా ఇచ్చాడు కదా, 3 ఏళ్ళు టైం ఇచ్చాడు. 3 ఏళ్ళు టైం తీసుకున్న తర్వాత ఎంతమంది నీ నీళ్ళు బాగుంటే ఎంతమంది ఈ పాటిని తప్పిక తీర్చబడి మారు మనసు పొందేవాళ్ళు. నీ దగ్గర మంచి నీళ్ళు మహునాటు లేదు, నీ దగ్గర ఉన్న నీళ్లు మంచి నీళ్ళు అంటే ఎంతో మంది తప్పిక తీర్చుండేవాడిని. ఇప్పటికే కుటుంబాలలో తప్పిక తీరని వాళ్ళు ఉన్నారు. ఇరుగు పొరుగు గృహాలలో దేవుని మందిరానికి రాని వారు ఉన్నారు. ఏం ఆహ్వానించగలుగుతున్నారు? దేవుడు మనలో ఉంటే ప్రియులైన ఖచ్చితంగా దేవుడి తప్పిక తీర్చేవాడి అవుతాము, మనుష్యుల తప్పిక తీర్చేవాడి. వాక్యం విన్నంత వరకే, మందిరంలో ఉన్నంత వరకే తప్ప బయటికి వెళ్ళిన తర్వాత చాలా మంది మాటలు తేడా, క్రియలు తేడా, ప్రవర్తన తేడా, నడవడిక తేడా. ఇంకా ఈ నీళ్లు మంచి నీళ్ళు దేవుని తప్పిక దాహం ఎప్పుడు తీరుస్తాం ప్రియులారా? ఎప్పుడు తీరుస్తాం? యేసుక్రీస్తు ప్రభువు వారి రాత్రి అడుగుతున్నాడు, మానవుడా నీ జీవితంలో చాలా కాలం నా తప్పిక తెచ్చకుండా బ్రతికా. ఇప్పుడు నేను శిలువ మీద ఉన్నాను, చివరి సమయంలో ఉన్నాను. ఇప్పుడైనా నా తప్పిక తీరుస్తావా? ఏం కోరుకునే వారిగా మారిపోతున్నా. ఇంకా నా తప్పికలో సంబంధమైన వాటిని ఆయనంత త్యాగం చేసి నీ రక్షణ కొరకు నేను తప్పికొన్నాను అనే ఆర్తనాదం చేస్తూ ఉంటే ప్రియులరా, ఆయన దాహాన్ని తీర్చగలిగిన మార్చబడుతున్నాము. యేసు ప్రభు నిజంగా ఎంతమంది తప్పిక తీర్చాడు. శిలువ మీద ఉండి కూడా ఆ దొంగ తప్పిక తీర్చాడు. ప్రియులరా, మనం ఎంత కాలం ఉన్నా ఎవరికి ఉపయోగపడని జీవితాలుగానే మన జీవితాలు మిగిలిపోతుంది. నాకు కొంతమందిని చూస్తే ఆశ్చర్యం. ఎవరిని మందిరానికి కొత్త వ్యక్తి ఒక్కళ్ళని కూడా పరిచి అసలు నీ మాదిరి ఏం మాదిరి? నీలో ఏమన్నా మంచి నీళ్ళు ఉన్నాయా? మంచి నీళ్ళు ఉంటే నిన్ను చూసి రాజులు ఖచ్చితంగా వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ప్రియులైన
మనలను చూసి అనేక మంది దేవుని సన్నిధికి రావాలి. నేనున్న స్థలంలో ఎంతో మందిని దేవుని సన్నిధికి పరిచయం చేశాను. వందల మందిని దేవుని సన్నిధికి పరిచయం చేశాను. నీ ఊళ్ళో నీ సాక్ష్యం ఏంటి? నీ ఇరుగు పొరుగు వారి దగ్గర నీ సాక్ష్యం ఏంటి? ఏం చెప్తారు నీ గురించి అడిగితే? ప్రియులారా, ఈ రాత్రి మారు దేవుని దర్శికను తీరుతాం. ఆయన ప్రాధేయపడి అడుగుతున్నాడు. ఆయన వేడుకుంటూ అడుగుతున్నాడు. నేను దప్పికుంటున్నా, నా దప్పిక నీ ఆత్మరక్షణ కోసం, నీ జీవితంలో మంచి సాక్ష్యం కోసం, నీ ఆత్మీయ నడక సరిదిద్దబడాలి, అది నా దప్పిక. నువ్వు నాతో అంచుతెచ్చబడాలి, అది నా దప్పిక. ప్రియులారా, ఒక దైవజనురాలు ప్రార్థన చేసి ఏం చెప్పిందంటే, యేసు ప్రభు ఆత్మస్వరూపి. ఇప్పుడు ఆ రోజుల్లో శరీరధారిగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన చేతులే ఇతరులకు సహాయం చేయటం. నీ చేతులు ఆయన కావాలి. ఈనాడు యేసు ప్రభుకి అంటే ఆ రోజుల్లో చిన్నపిల్లలు ఎత్తుకునేవాడు, కుష్ఠరోగులను తాకేవాడు, గుడ్డివారు వస్తే వారి కన్నులు ముట్టి స్వస్థపరిచేవాడు, చనిపోయిన వారిని వారి పాటను ముట్టి బ్రతికించేవాడు. ఆ చేతుల్లో ఇప్పుడు ఆత్మస్వరూపిగా. రెండవదిగా అన్న మరొక మాట, ఆయనకి ఇప్పుడు పాదాలు. ఒకప్పుడు ఎంతో మందిని పరామర్శించిన పాదాలు, అనేక మంది రోజుల దగ్గరకు వెళ్ళిన పాదాలు, స్వార్థను అనేక ప్రాంతములకు ప్రకటించిన పాదాలు, అనేక గృహాలను దర్శించిన పాదాలు. ఈ రోజున సువార్త అందించడానికి ఆయా ప్రాంతాలకు వెళ్ళటానికి అవకాశం లేకుండా ప్రియులారా, మేకులతో సిలువకు కొట్టబడి, పాదములు మేకులతో సిలువకు కొట్టబడి, చేతులు మేకులతో సిలువకు కొట్టబడి. ఇంకా నాన్న మాట ఏంటంటే, యేసు ప్రభువుకి ఈరోజు భౌతికమైన కళ్ళు లేవు. ఆపదలో ఉన్న వారి దగ్గరకు వెళ్ళొచ్చు. మీ కళ్ళు ఆయనకు కావాలి, నీ చేతులు ఆయనకు కావాలి, నీ పాదములు ఆయనకు కావాలి. కష్టాల్లో ఉన్న వారి కష్టం అర్థం చేసుకోవడానికి యేసు ప్రభుకి ఈరోజు నీ హృదయం కావాలి. ప్రియులారా, మన హృదయంలోకి రక్షకుడిని ఆహ్వానిస్తే, పూర్తిగా ఆహ్వానిస్తే, నిజంగా నేను లోకములకు ఉప్పై ఉన్నాను అన్న ఉప్పుని నిజంగా మనలోనికి మనం తెచ్చుకుంటే, అప్పుడు మన లోపల ఉన్న ఈ నీరు శుద్ధీకరించబడుతుంది. అది తాగితే ఆయన తప్పిక తీరుతుంది. ఎప్పుడైతే ఇది జరుగుతుందో నీ ద్వారా అనేకుల దగ్గరకు వెళ్ళు. ఇప్పటికి కూడా ఆయన దప్పిక సరే శిలువలో అన్నాడు, నేను దప్పికొన్నాను అన్నాడు. తండ్రి సహవాసం నాకు దూరమైపోయింది, ఆయన సహవాసం కోసం నేను దప్పికని ఉన్నాను అన్నాడు. ఎప్పుడైతే ఆయన శిలువ కార్యం నమ్మకంగా పూర్తి చేశాడు, అంతే తిరిగి తండ్రి సహవాసం దొరికింది. కుమారుడిని తీసుకెళ్ళాడు, ఆయన దప్పిక తీర్చబడింది. తండ్రి గుడి పార్శ్వమున ఆయనను కూర్చోబెట్టుకున్నాడు. ఆయన కత్తిలోకి సింహాసనం ఇచ్చాడు. సర్వాధికారం ఆయన తప్పచెప్పాడు. ప్రియులుగా ఆయన దప్పిక తీర్చబడింది. ఈ రోజున ఆయన ఒప్పిక అడుగుతున్నాడు, నువ్వు భూమి మీద నా దప్పిక తీర్చి నువ్వేం చేయాలి అంటే, ఈ రోజున అనేక ఆత్మలు రక్షణ పొందడానికి నీ జీవితం అనేకుల దప్పికలు తీర్చే ప్రయోజనకరమైన నీళ్లుగా నువ్వు మారాలి.
నీలో నుంచి వచ్చే ఓటర్, నీలో నుంచి వచ్చే మాటలు, నీలో నుంచి వచ్చే ప్రార్థన, నీలో నుంచి వచ్చే క్రియలు, నీలో నుంచి వస్తున్న మాది, నిన్ను చూసిన నీ నడక, నిన్ను చూసిన ప్రవర్తన చూసిన వాళ్ళందరూ కూడా వారి తరపున తీర్చబడాలి. నేను కూడా ఇదిలో వీరిలో నాకు ఆన్సర్ దొరికింది. నేను కూడా ఇలా బ్రతికితే నాకు ఆ పౌరం మీద ఆశ ఉండదు, అలోకం మీద ఆశ ఉండదు, ఆ కామ ఇచ్చల మీద, ఆ కామ దాహం, ఆ గత దాహం, ఆ అధికార దాహం, ఆ రాజకీయ దాహం, ఆ పరిపరి దాహం, ఆ ఈ లోక సంబంధమైన ఆ మురికి దాహాలు నాలో ఉండవు. నేను పవిత్రంగా బ్రతికగలుగుతాను. మీరితో స్నేహం చేస్తే, మీరు వెళ్ళే మందిరానికి వెళితే, మీరు నేను బ్రతికితే నా పాపపు దాహము ఆగిపోతుంది. ఇంతకాలం అనేక చోట్ల వెళ్ళాను, నా దగ్గర లేదు. వీరితో కలిసి ఉంటే, మీరు ఆరాధన చేస్తే, దేవుడిని నేను ఆరాధన చేస్తే, మీరు వంట నేను కూడా మందిరములకు వెళితే నా దగ్గర తెలుస్తుంది అని ఈ రాత్రి ఎంతమంది ఆలోచన చేయగలరు, ఎంతమంది ముందు మనం సాక్ష్యం పెట్టబోతున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, 10 నిమిషాలందరూ తెచ్చి ప్రభు సన్నిధి